కీర్తనల గ్రంథంలో ఆల్మోస్ట్ 15 కీర్తనలు ఉన్నాయి, యాత్ర కీర్తనలు. సో 133వ కీర్తన దావీదు రాసింది. యాత్ర కీర్తనలలో ఈ 15లో మొత్తం 3 కీర్తనలు దావీదు రాసింది. ఆ మూడిట్లో ఒకటి పాపులర్ ఉన్నది, అందరికి తెలిసింది. అక్కడ ఇశ్రాయేలీయులు ఎక్కువ సార్లు వాళ్ళు వాడుతున్నారు, ట్రావెల్ చేసేటప్పుడు, పని చేసేటప్పుడు. ఈ యాత్ర కీర్తనలు చాలా ఎంఫాటిక్ గా ఈజీగా పాడేటట్టు ఉంటుండే అన్నమాట. కొన్నేమో జీవిత అనుభవంతో పాడినవి ఉన్నాయి పాటలు, కొన్నేమో దేవుడు ప్రేరేపించి వాళ్ళు జర్నీలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు యుద్ధానికి పోయేటప్పుడు కానీ ట్రావెల్ చేసేటప్పుడు పాడే పాటలు కొన్ని దేవుడు వాళ్ళని ఆత్మ ద్వారా ప్రేరేపించింది. ఈ యాత్ర కీర్తనల 133వ కీర్తనల దేవుడు ఆశ్చర్యకరమైన వాక్యాలు దావీదు ద్వారా రాపించిండు. అది కొంత సమయం మనం ధ్యానిద్దాము. అందరికీ తెలిసింది దీని అంతర్యం ఏం చేస్తారు, దావీదు ద్వారా ఈ ప్రవచనాత్మకమైన మాటలు రాపించింది అని అంతా కూడా మనం గమనించాము. చిన్న కీర్తన ఇది అందరికీ అర్థమవుతుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి ఆయన అంచుల వరకు దిగజారు పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగొచ్చే హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ చివరి వచనం, మనం చివరి ప్రామిస్ చూడండి. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సో బ్లెస్సింగ్స్ అండ్ ఇటర్నిటీ రెండు ఉండేది అక్కడ ఉంటుంది. ఎటువంటి దగ్గర ఉంటుంది అంటే, సహోదరులు ఐక్యత కలిగి ఎక్కడ నివసిస్తారో అక్కడ ఉంటుంది అంటున్నారు. ఇది ట్రావెల్ చేసేటప్పుడు పాడే సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. నీ రాకపోకలని యెహోవా నిన్ను కాపాడున్నటువంటి అవన్నీ ఉంటాయి ఈ కీర్తనలు. సో ఇక్కడ దావీదు ద్వారా దేవుడు రాసిన దాంట్లో ముఖ్యమైనవి రెండు ఉన్నవి. ఒకటేమో అనాయింటింగ్ ఉన్నది, ప్యూరిఫికేషన్ అన్నది. అందుకని అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం అన్నట్టు అది మనకు నిర్గమకాండంలో ఉంటుంది. ఆ తైలం ఎట్ట తయారు చేయాలో ఉంటుంది. అది అహరోను వాళ్ళ కుమారుల మీద పోయాలి కానీ అన్యుల మీద పోయకూడదు, ప్రతిష్ఠింపబడిన వాళ్ళ మీద పోయాలని. అది మన మందసముని అక్కడ ఉన్న పాత్రలన్నింటినీ కూడా వాటి మీద ఆ తైలం ఎక్కడ తగిలితే అది పరిశుద్ధమైనదని ఉంటుంది. అది కూడా చదువుతున్నా. అది ఎంత బ్యూటిఫుల్ అంటే, దట్ ప్యూరిఫైస్ ఎవ్రీథింగ్, వేర్ ఎవర్ ఇట్ ఈస్ టచ్డ్ ఇట్ ఈస్ ప్యూరిఫికేషన్ అనమాట. మనకు ఎగ్జోడస్ నిర్గమకాండంలో 30వ అధ్యాయంలో ఉంటుంది. ఒక చిన్న పార్ట్ చదువుతాను నేను. పరిమళ తైలం ఎట్లా తయారు చేయాలి, అటువంటిది ఇంకొకటి ఎక్కడ తయారు చేయొద్దని. రకరకాల తైలాలు తయారు చేస్తుంటారు ఇశ్రాయేలీయులు. 30వ అధ్యాయంలో ఉంటుంది, 22వ వచనం నుంచి ఉంటుంది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములతో పరిశుద్ధ సంబంధమైన తైలం తులము చొప్పున అద్భుతమైన గోపరసము 500 మెజర్మెంట్ ఇచ్చి ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళములు సరైన పరిమళ సంభారముగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును అని ఉంటుంది. 25వ వచనం 30వ అధ్యాయము నిర్గమకాండం. దాంట్లో అదే అంటాడు. ఇంకొకటి, అది అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్లు వాటిని ప్రతిష్ఠింపవలను, వాటిని తగులు ప్రతి వస్తువును ప్రతిష్ఠితమగును అంటాడు. అందుకని అది అన్యుల మీద పెట్టొద్దు అంటాడు. దాన్ని 33వ వచనంలో ఉంటుంది. దాని వంటిది కలుపువాడును అన్యుల మీద దాన్ని పోయువాడును తన ప్రజల నుండి కొట్టివేయబడును. అదొక పెద్ద పాపం అన్నమాట. వేరోళ్ళ మీద అన్యుల మీద పోయడం, ప్రతిష్ఠించబడిన వాళ్ళ మీదనే పోయాలి. ఆ తైలము, అటువంటి తైలం ఇంకొకటి తయారు చేయొద్దు అన్నట్టు. ఇది ఇశ్రాయేలీయులకు అందరికీ తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి దావీదు అంటుంది, సహోదరుల ఐక్యత ఈ తైలం లాగుంటది అంటుంది. మళ్ళా హెర్మోను మీద, సియోను కొండ మీద దిగి వచ్చే హెర్మోను మంచి ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్న పర్యావరణం, అక్కడున్న వాతావరణ పరిస్థితులు చూస్తే
సియోను కొండను కూడా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ప్రతిష్ఠించబడిన సియోను కొండ మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఆ కొండ మీద ఎక్కడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీదకి పోవాలనుకుంటాడు. అక్కడ విమోచింపబడిన వాళ్ళు తప్ప వేరోళ్ళు ఉండరు అన్నమాట. సియోను కొండ గురించి రాసుకుంటా బైబిల్లో రాస్తారు. యాత్ర కీర్తనలన్నీ 132వ కీర్తనలోనే ఉంటుంది. 132వ కీర్తనలో 13వ వచనం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరు స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడ నేను నివసించేదను. ఇటువంటి ప్లేస్ లో ఉంటానని అంటున్నాను. సియోను కొండ మీద ఉన్న హెర్మోను మంచులాగా ఉంటాడు. సో అనాయింటింగ్ అండ్ ద ఇన్వెల్లింగ్ ఆఫ్ ద స్నో ఆన్ ద మౌంట్ ఆఫ్ హెర్మోన్ అని, అదంతా కూడా సహోదరుల ఐక్యత గురించి మాట్లాడుకుంటే అది ఇది కంపేర్ చేస్తుంది. అనాయింటింగ్ ఉంటుంది, తర్వాత శాశ్వత జీవం ఉంటుంది అన్నమాట. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మనం ఇప్పుడు సంఘంలో చూస్తుంటే, సార్వత్రిక సంఘంలో పోయినప్పుడు ఈ ఐక్యతకు కరెక్ట్ మీనింగ్ ఏంటంటే సమాధానం. దీని పర్యాయ పదాలల్లో ఐక్యత అంటే సమాధానం. సమాధానం ఎట్లా వస్తుంది అంటే ప్రేమ ద్వారా వస్తుంది. ఆ ప్రేమ ఎట్లా కలుగుతుంది అంటే నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఈ రెండు ఉండాలి. ఎంత కాంప్లికేటెడ్ కాంబినేషన్ ఉంటుందంటే ఇది మనం డెవలప్ చేసుకోవాలని దేవుడు. సహోదరుల ఐక్యత అంటే జనరల్గా మన యూనిటీ అనే దానికి డెఫినేషన్కి దేవుడు ఏ విధమైనది ఇచ్చినట్టే దావీదు ద్వారా అక్కడ నిత్య జీవం ఉండును, అక్కడ ఆశీర్వాదం నిత్యం ఉంటుందని అంటున్నాడు. సియోను కొండ మీద ఎట్లా నిత్యం నివసిస్తా నేనని దేవుడు అంటున్నాడు, ఎట్లా నిత్య ఆశీర్వాదం ఇస్తాను అంటున్నాడు, సహోదరుల ఐక్యత ద్వారా ఇస్తాను అంటున్నాడు. ఆ నిత్య సమాధానము, నిత్యమైన ఐక్యత దేవుడు క్రీస్తు ద్వారా మనందరికీ దయచేయాలని అంటున్నాను. అందుకని ప్రతి ఒక్కరికి ఇచ్చింది. అది కొలస్సీ పత్రికలో పౌలు రాస్తాడు. ఎక్స్ట్రాడినరీ అండర్స్టాండింగ్ దావీదుకు దేవునితో ఏ విధంగా ఉన్నదో అది నెరవేర్చే దగ్గర పౌలుకు ఆ విధమైన అసోసియేషన్ ఉందన్నమాట. ఆ సమాధానం కూడా ఎట్లుంటుందో రాస్తాడు. కొలస్సీ పత్రికలో రాస్తూ ఫస్ట్ 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఆయన యందు సర్వ సంపూర్ణంగా నివసింపవలనని ఆయన శిల్వరక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్నవని తండ్రి అభీష్టం ఆయన. ద ఇటర్నల్ విల్ ఆఫ్ గాడ్ అంటే ఇది దేవుని చిత్తం అన్నమాట. సృష్టింపబడిన భూలోకమందునైనా పరలోకమందునైనా, పరలోకమందు కూడా సృష్టింపబడి కొన్ని దేవునికి విరోధంగా వచ్చి పడిపోయిన దేవదూతలు ఉన్నారు. సో దేవుడు సర్వ సృష్టికి దేవుడు అంటే ఉత్త ఈ భూమికి సంబంధించే కాదు, పరలోక సంబంధమైన సృష్టికి కూడా దేవుడు సమాధాన పరచాలని ఇష్టపడ్డప్పుడు యేసయ్య శిలువ రక్తం చేతనే ఆ సమాధానం కలుగుతుంది. ఆ సమాధానం శాశ్వతమైన సమాధానం కాబట్టి సహోదరుల ప్రేమ, సహోదరుల ఐక్యతకు ఈ సమాధానం కరెక్ట్ రెప్లికా అన్నమాట. అటువంటిది ఉంటే ఎంత మంచిదంటే అది దాంట్లో ప్యూరిటీ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఎట్లుంటుంది అంటే ఇట్ విల్ బి అనాయింటెడ్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఇటర్నల్ వాల్యూ. హెర్మోను కొండ దగ్గర పోతే ఇప్పటికైనా కూడా అక్కడ పోతే ఇశ్రాయేల్ అంతా కూడా ఎడారి ప్రదేశంలో ఉన్నా అక్కడ మాత్రం మంచి గ్రీనరీ ఉంటుంది. ఎప్పుడు మంచు పడతా ఉంటుంది. అక్కడ వెదర్ వేరేగా ఉంటుంది. ఇట్స్ ఎ టోటలీ డిఫరెంట్ వరల్డ్ కంపేర్ టు ఆల్ అక్రాస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఉన్న అన్ని ప్రదేశాలకు ఈ ప్రదేశం కంప్లీట్ వేరే ఉంటుంది. మనం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన బిహేవియర్ అంతా కూడా వేరేగా వచ్చేస్తుంది కంప్లీట్. అది ఎట్లా వస్తుంది అంటే అది సియోను కొండ మీద పడే హెర్మోను మంచులాగా. సో మన ఐక్యత గురించి మాట్లాడినప్పుడు మనం సమాధాన పడాలన్నప్పుడు మనం దేవునితో ఉన్న సమాధానమే బేసిస్ చేసుకుంటే కానీ వేరే సమాధానం తప్పకుండా ఫెయిల్ అయ్యే సమాధానం. ఎన్ని పీస్ కమిటీ లేదు అసలు. యునైటెడ్ నేషన్స్ లో ఒక సపరేట్ ఒక వింగే ఉన్నది.
పీస్ కీపింగ్ చేయడానికి. సమాధానం కావాలంటే దొరుకుతుంది. ఈ సమాధానము ప్రేమ నుంచి వచ్చే సమాధానం, అది కూడా దేవుని ప్రేమ నుంచి వస్తుంది. ఆ దేవుని ప్రేమ కూడా ఏ విధమైన ప్రేమ అంటే, ఈ సమాధానం కొరకు దేవుడు ఆయన కుమారుణ్ణి అర్పించిండు. దేవుడే వచ్చి దిగి వచ్చి ఆయన ప్రాణాలు అర్పించిండు. ఆ ప్రేమలోనే సమాధానం ఉంది. అటువంటి ప్రేమ సమాధానం కలిగినదే ఐక్యత అంటే. మనం అది కరెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రేమలో ఉన్న ఐక్యతను తప్పకుండా ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఆ అసోసియేషన్ ఉన్నప్పుడు ఆ శాంటిటీ ఉంటుంది, ఆ ప్యూరిటీ ఉంటుంది, ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అందుకని సియోను కొండ మీద హెర్మోను మంచులాగా ఉంటుంది. అహరోను తల మీద పోయబడ్డ గడ్డం మీద నుండి కారి అంచుల వరకు దిగజారిన తైలం. సో ఈ అనాయింటింగ్ చూసినప్పుడు యేసయ్య కూడా ఆయన జీవిత కాలంలో ఉన్నప్పుడు యేసయ్యను కూడా అనాయింట్ చేస్తారు. ఒక ఆమె వస్తుంది, ఒక పాపం చేసిన స్త్రీ వస్తుంది, వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏడుచుకుంటా ఆ కన్నీళ్ళని ఆమె తూడుస్తుంది. ఆమె దగ్గర ఉన్న మంచి అత్తరు గుడ్డిలో ఉన్న మంచి స్మెల్ పరిమళ తైలం తీసుకొని యేసయ్య మీద పోసి అనాయింట్ చేస్తుంది. అప్పుడు శిష్యులు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెను ఆబ్జెక్షన్ చేస్తుంటారు, నువ్వు ఇటువంటి పాపపు స్త్రీ నువ్వెందుకు వచ్చినావు. అది నాకు లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి అక్కడ చూడండి, ఆ స్త్రీ గురించి రాసుకుంటూ, ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నాను, ఎవరికి కొంచెంగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పింది. దేవుని ప్రేమకు దేవుని క్షమాపణకు మెజర్ చూపిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించిందో, మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో దాని రిఫ్లెక్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, మనం ఎంత క్షమిస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని అటువంటి ప్రేమతోటి మనల్ని క్షమించిండు కాబట్టి. సో ఈ ఐక్యతకు డెఫినేషన్ ఈ ప్రేమ ఉన్నది, సమాధానం ఉన్నది. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు దావీదు నుంచి మొదలుకొని ఇప్పటిదాకా యేసయ్య వచ్చిండు, తర్వాత శిష్యులు వచ్చిండు, తర్వాత ఎంతో మంది భక్తులు వచ్చిండ్రు, మన తర్వాత మనకంటే ముందర మిషనరీస్ కూడా వచ్చిండ్రు. దేవుని ప్రేమను దేవుని సమాధానం మన మధ్య పంచిండ్రు. అది మనం ఎట్లా రిఫ్లెక్ట్ చేయగలగాలి? మనం సమాధానంగా ఎందుకు లేము? ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఆ యూనిటీ, దేవుని ప్రేమ, ఆ సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టంటే, ఆ ఐక్యత అనే వర్డ్లో ప్రేమ ఉన్నది, సమాధానం ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, ప్యూరిటీ ఉన్నది, బ్లెస్సింగ్స్ ఉన్నది. సో ఈ బ్లెస్సింగ్స్ శాశ్వత కాలం ఉండాలంటే తప్పకుండా ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అది దేవుడు అంటున్నాడు. సో ఎంత క్షమిస్తామంటే మనం ప్రేమ అంత ఉంటుంది మనలో. ఎటువంటి పాపాలను క్షమించగల దేవుడు. ఆయన అడిగేది ఏంటంటే ఈ సమాధానం అడుగుతుంది. అందుకని రాసినప్పుడు కొలసి పత్రిక రాసుకుంటే అందుకని అదే పాయింట్ని హైలైట్ చేస్తాడు. కొలసి పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచింది. ఆ సమాధానం కూడా పునాది మీద కట్టబడినదై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం అందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఇది మీకు కలుగును అంటే ఏది కలుగుతానంటే సమాధానం కలగడానికి మనకు ఏముండాలంటే సువార్త వలన అయిన బోధ వలన నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసం అందు నిలిచి ఉండిన ఎడల. నిరీక్షణ నుండి తొలగిపోదు, విశ్వాసం అందు నిలిచి ఉండాలి. యూ షుడ్ నాట్ కమ్ away from the hope, and you should have faith అంటుంది. ప్రేమందు నిలిచి ఉండాలి, నిరీక్షణ నుండి బయటికి పోవాలి. ఇవి రెండు కలిగినప్పుడు సమాధానం కలుగుతుంది. సహోదరుల ఐక్యతకు ఈ ప్రేమకు సమాధానంకు లింకప్ చేసినాం. అందుకని పౌలు రాసుకుంటే కొరింథీ పత్రికలో ఈ మొత్తం ఇటర్నల్ గా ఉండేవి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ అని ఉంటుంది.
దీంట్లో ప్రేమనే అన్నిటికంటే ప్రధానమైన. ఎందుకంటే ఈ ప్రేమ కలగాలంటే ఖచ్చితంగా నిరీక్షణ, విశ్వాసం ఉండాలి. ఈ 2 లేకుండా ప్రేమ అనేది అసలు ఉండదు. ఇవన్నీ తక్కువ, ప్రేమనే ఎక్కువ అని కాదు అక్కడ పౌలు రాసింది. ప్రేమ గురించి రాసుకుంటా, ప్రేమకున్న క్వాలిటీస్ అన్ని రాసుకుంటా, లాస్ట్‌కి వచ్చినాక అది అంటాడు, ప్రేమనే నిలబడుతుంది చివరిగా అని అంటాడు. కొరింథీ పత్రికలో అది అండర్‌స్టాండింగ్ ప్రాపర్‌గా ఉండాలి. మొదటి కొరింథీలో ఉంటది. 13వ అధ్యాయం అందరికీ తెలిసిందే కదా. అక్కడ లాస్ట్‌కి ఏమంటంటే, కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమ రావాలంటే ఖచ్చితంగా నిరీక్షణ నుండి తొలగిపోవద్దు. తర్వాత విశ్వాసం నుండి ఖచ్చితంగా స్థిరంగా ఉండాలి. ఇది ఐక్యత అంటారు. ఈ ఐక్యతను దేవుడు కోరుతున్నాడు. సో మనం ఎటువంటి ఐక్యతలో ఉన్నామనేది మనం చెక్ చేసుకోవాలి. ఇటువంటి ఐక్యత ఎందుకు అడుగుతుందంటే, దావీదు రాసిన యాత్ర కీర్తన వల్ల ఈ ఐక్యత గురించి మాట్లాడుతుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం. అక్కడ నిత్య జీవం ఉంటది, శాశ్వత జీవం ఉంటది, అక్కడ ఆశీర్వాదం ఉంటది అంటున్నాడు. అది ఐక్యత కావాలి. సో ఇప్పుడు మన లైఫ్ లో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అన్ని కూడా, మనం దేవునితోటి కూడా మనకి ఎప్పుడు కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ అవుతుంటాం కదా. దేవునికి ఇష్టం లేని పనులు మనం చేసినప్పుడు, లేకపోతే మనకి ఇష్టం లేని పనులు వేరేళ్ళు చేసినప్పుడు కానీ, అప్పుడు మనం ఎటువంటి ఐక్యత గురించి అండర్స్టాండ్ చేసుకోవాలంటే, ఆ ప్రేమ కలిగి దేవుని ప్రేమ ద్వారా దేవుడు చేసుకున్న సమాధానం అటువంటి దాని వల్ల కలిగే ఐక్యతనే కరెక్ట్ ఐక్యత. అందుకే దేవునికి వ్యతిరేకమైన కాంప్రమైజ్ అయ్యే ఐక్యత, అక్కడ ప్యూరిటీ లేదనమాట. అహరోను మీద పోయబడ పరిమ తైలం ఉంటుంది, హోలీ స్పిరిట్ ఉన్నదనమాట. అందుకే ఆత్మ కలిగించ ఐక్యత అని కూడా పౌలు వాడతాడు. పరిమళ తైలం, పరిశుద్ధాత్మ అభిషేక తైలం, ఇదంతా కూడా పరిశుద్ధాత్మకు సంబంధించింది. అందుకనే మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ యూనిటీ అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ద బ్రదర్లీ లవ్, అది తప్పకుండా దేవుడు అంటున్నాడు. ఆయన నుంచి మనం పొందిన ప్రేమనే మనం ఐక్యతలాగా చూపించాలి. ఆ ప్రేమనే కరెక్ట్ అనండి. అటువంటి ప్రేమ కాకుండా కపటమైన ప్రేమ. ఇక ప్రేమ గురించి చాలా ఉన్నది, చాలా వైడ్ ఉన్నది, రకరకాల ప్రేమలు ఉన్నాయి. కపటమైన ప్రేమ కూడా ఉంటుంది. యూదా ఇస్కరియోతు వచ్చి లాస్ట్‌కి యేసయ్యని ప్రేమతోటి ముద్దు పెట్టినట్టు పెడతాడు. కానీ వాడు పెట్టిన అది ప్రేమ చూపించడానికి కాదు, అప్పగించడానికి. అట్లా మనం కూడా ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రేమలు చూపిస్తున్నాం. కానీ దేవుడు అంటాడు సహోదరుల ప్రేమ, సహోదరుల ఐక్యత ఎట్లుండాలంటే, దాంట్లో దేవుని పరిశుద్ధాత్మ అనాయింటింగ్ ఉండాలి. అది ఉన్నప్పుడు పాపానికి ఇష్టపడమని. అందుకని ప్రేమలో ఉన్న ఎక్స్ట్రాడినరీ గుణ లక్షణాలు, దేవుని అర్థం చేసుకోవాలంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ యేసయ్య ద్వారా తప్ప మనకి ఏ విధంగా అర్థం కాదు. అందుకని యేసయ్యను కూడా ఒక ఆమె అభిషేకించినప్పుడు యేసయ్య కూడా ఇదే వాడతాడు, పరిమళ తైలం వాడింది నాను, నన్ను నా నిత్య జీవానికి నేను చేసే యజ్ఞానికి దానికి గుర్తుగా ఈమె అభిషేకించింది, ఆమె ఏమనకండి. మనం కూడా ఎటువంటి ప్రేమను ఎగ్జిబిట్ చేస్తున్నాం, ఆ ప్రేమలో ఆ ప్యూరిటీ ఉన్నదా లేదా. ఏదైనా మతలబు తోటి చేసే ప్రేమ ఉంటుంది, నటిస్తుంటాం కదా ప్రేమ, అది చాలా డేంజరస్ అండి. అటువంటి ప్రేమ ఉన్నప్పుడు సంఘాలన్నీ కూడా వేషధారణ కిందకి వచ్చేస్తాయి. ప్యూరిటీ కాకుండా ఇంప్యూర్ ఉన్నదంతా కూడా వేషధారణ. దానికి తగిన ప్రతి ఒక్కటి పవిత్రం అవుతుంటుంది. ఇది అందుకనే నియమింపబడిన వాళ్ళకు తప్ప, ఇశ్రాయేలీయులకు తప్ప, ప్రత్యేకింపబడిన వారికి, ప్రతిష్ఠింపబడిన వారికి తప్ప అన్యులకు పెడితే దానివల్ల మిమ్మల్ని కొట్టి వేస్తానని దేవుడు. ఆ ప్యూరిటీ ఎంత సీరియస్ ఉందంటే దేవుడు, ఆ ప్యూరిటీని నువ్వు మిస్యూజ్ చేస్తే నేను నిన్ను కండెమ్ చేస్తున్నాను. అటువంటి పరిమళ తైలం మనం దేవుని సన్నిధిని చూపించాలి. వీటికి మనకు లింక్ చేసేది తప్పకుండా మనం గుర్తుపట్టినప్పుడు, ఈ యాత్ర కీర్తనలు కూడా దావీదు రాసినవి కాబట్టి, దావీదు లైఫ్ తీసుకొని చూస్తే కూడా ఎంతో మంది, సొలొమోను రాసినది యాత్ర కీర్తన, నీతో భక్తులు కొంతమంది రాసింది. దావీదు రాసిన ఈ 3 యాత్ర కీర్తనలు అన్నిటికంటే చిన్నది ఇది. కానీ దావీదు ఎక్స్ట్రాడినరీ రివిలేషన్ అక్కడ చేసింది. అటువంటి అభిషేక తైలం దావీదు అనుభవించిండు కాబట్టి దావీదు రిలేట్ చేసుకున్నాడు. ఎక్కడనో అడవిలో కూర్చొని ఉన్నప్పుడు దావీదును పట్టుకొని దావీదుని అభిషేకిస్తాడు.
సౌలు మీద నుంచి అభిషేక తైలం తీసి దావీదు మీద అనాయింట్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ దావీదు చేసింది కాబట్టి దావీదు రాసినప్పుడు ఇది రాసింది. ప్రతిష్ఠింపబడిన తైలము ఎంత పరిమాణమైన తైలం అటువంటి దాని మీద ఉన్నారు. ఆ ప్రేమ ఉన్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయొచ్చు. అది అనుభవపూర్వకంగా దావీదు చేసిండు. దావీదుని దేవుడు అభిషేకించినాక దావీదు పరిస్థితులు ఎటువంటివి ఎదుర్కొన్నా కూడా ప్రతి విధమైన పరిస్థితుల్లో దేవుడు ఆయనకు సహాయం చేసిండు. మనము కూడా అటువంటి అనాయింటింగ్ తోటి అదే ప్రేమతోటి అదే ఐక్యతను మనం డిఫైన్ చేసుకున్నప్పుడు దేవుడు మన ద్వారా మనం ఆశీర్వదింపబడుతుంది. తర్వాత దేవునికి మహిమ కలుగుతుంది. ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా పరిమళ తైలం లాగా ఇతరులకు తెలుస్తారు. అటువంటి పరిమళ తైలంకి గుర్తుగానే మనం ఇప్పుడు మన ముందల ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తుల గురించి మనం ఎంత చదివినా కూడా మనం ఓకే అది హిస్టరీలో జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం చూస్తున్నాం కదా, మనం పితరుల ముందు మన ముందర తరాలందరూ ఇటువంటి దేవుని ప్రేమను చూసినాక వాళ్ళు ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారు. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ ఈ పరిస్థితులలో ఉన్నదంటే ఆ ప్రేమలో ఉన్న పరిమళమే కొంతవరకు వచ్చింది. దాన్ని మనం కంటిన్యూ చేయాలి. అది ఎక్కడెక్కడ తగులుతో అదంతా పవిత్రం అవుతుంది అని బైబిల్. నిజంగా మనం దానికి కనెక్ట్ అయితే తప్పకుండా మనకు కూడా అదే ప్రేమ ఉంటుంది, అదే ఐక్యత ఉంటుంది. దాన్నే మనము ప్రదర్శిస్తాం అన్నమాట. అటువంటి ప్రేమనే ఉండాలి. అటువంటి ప్రేమ కాకుండా ఇతర డెఫినేషన్స్ అన్ని పెట్టుకొని మనం తప్పకుండా యూనిటీ ఉండాలి, అందరం కలవాలనుకున్నప్పుడు ఆ ప్రేమలో ప్యూరిటీ ఉండదు, దేవుని ఆత్మ ఉండదు. కాబట్టి ఆ ఐక్యత పనికిరాదు. అందుకని మన కాన్ఫరెన్స్ గురించి మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఆ సమాధానం మా కాన్ఫరెన్స్ కావాలి దేవుని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు మనము కూడా అటువంటి సమాధానం కోరుతున్నాం. లేకపోతే మన లోపల కూడా ఇంప్యూరిటీ ఉందా మన ప్రేమలో కూడా అని మనం చెక్ చేసుకొని అట్లా ఉన్నప్పుడు దేవుడు అంటుంది విస్తారమైన పాపాలు క్షమింపబడ్డాయి కాబట్టి విస్తారంగా ఆయనను ప్రేమించింది. విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆయన అభిషేకించింది. ఆయన దగ్గర పరిమళ తైలం ఏదుందో అది ఇచ్చి దేవునికి అర్పించింది. అటువంటి అటువంటి అర్పణలు చేసే హృదయాలు మనకు కలుగుతాయి అన్నమాట. అప్పుడు మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలన్నప్పుడు దేవుడే చేస్తుంటాడు. దేవుడు బ్లెస్ చేస్తా అంటున్నాడు. శాశ్వత ఆశీర్వాదం నిత్య జీవం అక్కడ ఉంటది అని అంటున్నాడు. సహోదరుల ఐక్యత ఎక్కడ ఉన్నదో అక్కడ శాశ్వత జీవము ఆశీర్వాదం రెండు ఉంటాయి. సో అదే కదా మన అందరం కోరుకుంది. అటువంటి ప్రేమ అటువంటి ఐక్యత చూపించడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధపరచాలి. ఆ పరిమళ తైలమే మన కాన్ఫరెన్స్ అంతా కూడా మన దేశం అంతా కూడా మన ద్వారా దేవుడు చేయాలని దేవుని ఆశ కాబట్టి అటువంటి ఆలోచన ఉన్న కొంతమంది మనం అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా దీని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ చిన్న యాత్ర కీర్తనలో ఉన్న విశ్వాసం లాగా మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి వందనాలు. సమయం ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.